టైం 11:25. ప్రజెంట్ మనం ఎడిటింగ్ స్టార్ట్ చేస్తున్నాము. అయితే అక్కడ బర్రెలకు నామినేషన్ వేసింది కదండి. సో మీరు ఓటు వేస్తారా వేయరా అని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. సో బర్రెలకు ఆమె ఒక ఎడ్యుకేటెడ్ అండ్ డిగ్రీ పర్సన్, యంగ్ జనరేషన్, అండ్ బయట జరుగుతున్న పరిస్థితుల కారణంగా ఆమె నామినేషన్ వేసి నేను వీటిని వ్యతిరేకంగా పోరాడి ఈ ప్రాబ్లమ్స్, స్టూడెంట్స్కున్న ప్రాబ్లమ్స్ పోగొట్టాలనే తత్వంతోనే ఆమె నామినేషన్ వేసిందని నేను అనుకుంటున్నాను. మీరేం భావిస్తున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఆమెకు ఓటు వేస్తారా వెయ్యరా అనేది మీ వ్యక్తిత్వం. మీరు ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, గ్రూప్స్ రాశారు, ఎన్నో రాశాడు, ఎన్ని జరిగినాయి, ప్లస్ జాబుల కోసం సెర్చ్ చేస్తున్నారు. ఆమె కూడా ఒక స్టూడెంటే, ఆమె కూడా సేమ్ మీ ప్రాబ్లమ్స్ ఆమెకు కూడా తెలిసి ఉంటే కనుక ఆమె ఆలోచించే విధానం కరెక్టే ఉంటుందని కూడా నేను భావిస్తున్నాను. సో మీరు కూడా కరెక్టే అనుకుంటే ఆమెకు ఓటేయండి. మీ పరిస్థితులు, మీ ప్రాంతంలో పెరిగిన అమ్మాయి కనుక ఆమె కరెక్టా కాదా అనేది మీకు తెలిసి ఉంటుంది. సో మీకు తెలిసిన ప్రకారం ఇక్కడ ఒక్కొక్క యూట్యూబ్లో ఒక్కొక్క రకంగా ఇస్తున్నారు. కొందరు డబ్బులు తీసుకొని వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు, కొందరు డబ్బులు తీసుకోకుండా వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. అంటే అనుగుణంగా వ్యతిరేకంగా రెండు రకాల యూట్యూబ్ ఛానల్లో మనకు కనిపిస్తున్నాయి. సో తనైతే మనం మాత్రం ఖచ్చితంగా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కనుక గెలిపిస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకొని ఏదనుకుంటారో దానికి కట్టుబడి ఖచ్చితంగా వన్ సైడ్ ఉండండి. రెండు రకాలు ఉండకండి. గెలిపిస్తే గెలిపేయండి, లేకుంటే లేదని చెప్పండి. కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.